ఓం నమో వెంకటేశాయ. మనము ఈరోజు ఈ గురువు మే 1వ తారీఖు నుంచి మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar and the clinic name is Neocare Homeopathy. ముందుగా మేషలగ్నం మేషరాశి. ఈ యొక్క మేషం వాళ్ళకి గురువు 2వ ఇంట్లోకి రావడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందుతాయి. ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. ఒకళ్ళ అభివృద్ధికి ఒకళ్ళు బాగా సహకరించుకునే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి కూడా బాగా పెంపొందుతాయి. అలాగే అన్ని పరాలకు కూడా ధనపరంగా బాగా యోగిస్తుంది. బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేస్తారు. అలాగే న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క గురువు 6వ స్థానాన్ని చూడడం వల్ల లోన్లు తొందరగా మంజూరయ్యి మీకు ధనం లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళున్నా ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక అవి వసూలయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క వృత్తి స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అలాగే మీరు ఏదైనా ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కనుక కోరుకున్నట్లయితే ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కూడా పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాలలో బాగా లాభాలు గడించగలుగుతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా బాగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయ రంగంలో ఉన్నత స్థాయి పదవులని అధిరోహించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళకు కూడా వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. ముందర స్టార్టింగ్లో కొద్దిగా స్లోగా ఉన్నప్పటికీ క్రమక్రమంగా పుంజుకొని ఉన్న స్థితి నుంచి తొందరగా అభివృద్ధి పదంలో పయనించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే శత్రు రోగ రుణాది పీడలు కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని చూసి ఈర్ష ద్వేషాలు పడతారో వారి వల్లే మీకు బెనిఫిట్ పొందే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అంటే దృష్టి దోషాల గురించి మాత్రం ఈ పరంగా మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మీకు ఎవరైతే చెడు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ వల్లే మీకు మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే రోగాది పీడలు కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క రుణపరంగా కూడా రుణాలు ఏమైనా మీకు వేరే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ నుంచి మీరు ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక 100కి 100% మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఈ యోగాలు పరిపూర్ణంగా పెంచుకోవాలనుకుంటే కనుక మీరు రోజు ఈ యొక్క పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు, సలహాలు తీసుకోవడం ఇట్లాంటివి మంచిది. అలాగే ప్రతిరోజు కూడా మీరు గురు చరిత్ర పారాయణ కానీ అలాగే ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ కానీ ఇలా రోజు చేసుకుంటే మంచిది. అలాగే ఓం సత్యగురవే నమః మంత్రాన్ని కూడా రోజు కూడా ఒక 21 సార్లు అలా జపించడం మంచిది. అలాగే నవగ్రహాల్లో గురువుకు సంబంధించిన స్తోత్రము పారాయణ చేసుకోవడం కానీ లేకపోతే గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం రోజు చదువుకున్నా కానీ అన్ని తరాలుగా మంచి జరిగి ఈ యోగాలు పరిపూర్ణంగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషలగ్నంలో పుట్టిన వాళ్ళు ఉంటే కనుక వారు కనక పుష్యరాగం రత్నాన్ని చూపుడు వేలికి గనక ఒక 3 క్యారెట్లు 2.5 నుంచి 3 క్యారెట్ల ప్రమాణంగా మీరు ధరించినట్లయితే కనుక ఈ బెనిఫిట్లు పొందే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ రత్నధారణ చేస్తే మంచిది. అలాగే శక్తి ఉన్నవాళ్ళు బ్రాహ్మణుల ద్వారా ఎవరైనా ఎక్కడైనా విష్ణు సంబంధమైన దేవాలయం ఉంటే అక్కడ ఏమైనా
హోమాలు పూజలు ఉంటే కనుక వాటిలో కొద్దిగా పార్టిసిపేట్ చేయడం మంచిది. అలాగే ఈ యొక్క విష్ణువుకు సంబంధించిన దేవాలయంలో మీ గోత్రనామాలతో అర్చనాదులు చేయించుకోవడం, అక్కడ ఏమైనా అర్చన చేయించి అది డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమైనా నైవేద్యంగా సమర్పించి ఇంటికి ప్రసాదంగా తెచ్చుకుని కొంచెం రోజు కొంచెం ఆ ప్రసాదాన్ని స్వీకరించి మనం బయటకు వెళ్ళినట్లయితే కనుక అన్ని పరాలుగా మంచి జరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి. అలాగే నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా ఇంకా కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే ఈ మేషరాశి వాళ్ళకి ఈ యొక్క కుజుడితో పాటు ఈ యొక్క గురువు కలిసినప్పుడు, అలాగే ఈ యొక్క వృశ్చికంలో కుజుడు ఉన్నప్పుడు కొద్దిగా ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక ధన లాభాలు ఇట్లాంటివి బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే రవిచంద్రులు వచ్చినా కూడా ఈ అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు మరియు బుధుడు ఈ యొక్క వృషభ రాశిలో సంచరించిన, అలాగే వృశ్చిక రాశిలో సంచరించిన కొద్దిగా స్వల్పమైన ధనపరమైన చిన్న చిన్న నష్టాలు అట్లా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ స్త్రీలతో కూడా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు కొద్దిగా తలెత్తే అవకాశం ఉంది. అలాగే స్త్రీలతో వ్యవహరించడం కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది, లేకుంటే కొద్దిగా స్వల్పంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క కుజుడు కలిసినప్పుడు చూసినప్పుడు కూడా ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. మరియు ఆడవాళ్ళ వల్ల కొద్దిగా ధనపరంగా కొద్దిగా మనీ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇట్లా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన విధంగా ఉపయోగించుకుంటే కనుక ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు. శుభం. వృషభ లగ్నం, వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి వృషభ లగ్నం వాళ్ళకు కూడా లగ్నంలో గురువు సంచరించడం వల్ల లగ్నంలో గురువు దిగ్బలాధిపతి కాబట్టి కొద్దిగా స్టామినా, ఇమ్యూనిటీ స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉంది. తీసుకునే నిర్ణయాల్లో స్వల్పమైన తడబాటు ఉండే అవకాశం ఉంది. కాబట్టి తీసుకునే నిర్ణయాలు 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలండి, లేకపోతే కనుక సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ గురువు వివాహ స్థానాన్ని కూడా పాపిగా చూస్తూ ఉండడం వల్ల శుభకార్యాలకు కారణం గురువు కావడం వల్ల, అలాగే లాభాధిపత్యం గురువుకి రావడం వల్ల కంప్లీట్ ఈ వృషభ లగ్నానికి గురువు పాపి కాబట్టి యోగించడండి. లగ్నంలో ఉండడం వల్ల కొద్దిగా 7 వివాహ స్థానం, 9 శుభకార్య స్థానం ఈ రెండింటిని చూడడం వల్ల వివాహం ఈ సమయంలో చేసుకునే వాళ్ళు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి చేసుకోవాలండి, లేకపోతే కనుక సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ స్వల్పంగా దెబ్బతిండడం, శరీర ఆరోగ్యం కూడా స్వల్పంగా దెబ్బతిండడం, కొద్దిగా లావ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లావుకి కూడా గురువు కారణం కాబట్టి లావ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండగలరు. కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇలా చేస్తే కనుక కొద్దిగా వీటి నుంచి ఈ లావు సమస్య నుంచి కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఊబకాయం ఇట్లాంటి సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క పరిస్థితి నుంచి ఓవర్కమ్ అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అలాగే పంచమం విద్యాస్థానం కాబట్టి ఆ స్థానం మీద గురువు యొక్క పాప దృష్టి వల్ల విద్యార్థులకి స్వల్పంగా విద్యాటంకాలు ఇట్లా కలిగే అవకాశం ఉంది. 1కి 10 సార్లు చదువుకోవాలండి, చదువుకోకపోతే కనుక ఒక్కొక్కసారి మర్చిపోయే అవకాశాలు ఉంటాయి విద్యార్థులు. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తే కనుక ఈ యొక్క పరిస్థితి నుంచి కొద్దిగా ఓవర్కమ్ అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈ యొక్క 5 దైవస్థానం కాబట్టి కొద్దిగా దైవం పరంగా ఏదైనా ఉపాసన చేద్దాం అనుకున్నా కానీ స్వల్పమైన ఆటంకాలు క్రియేట్ అవ్వడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క నూతనంగా వివాహమైన వాళ్ళకి స్వల్పంగా సంతానం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సంతాన స్థానం కూడా 5 కాబట్టి దాని మీద సంతాన కారక గ్రహం కూడా గురువు కాబట్టి దాని మీద గురువు యొక్క పాప దృష్టి కూడా పడింది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా సంయమనం పాటిస్తే అంటే నిరుత్సాహపడకూడదు. కొన్ని రోజులు అయ్యాక సంతానం అయ్యే అవకాశం ఉంది. సమయం పాటిస్తే అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే 7 బిజినెస్ పార్ట్నర్స్ కి సంబంధించిన స్థానం కాబట్టి దాని మీద కూడా గురువు యొక్క పాప దృష్టి వల్ల కొద్దిగా బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఆచితూచి వ్యవహరించాలి, లేకపోతే వాళ్ళు ధనపరంగా కొద్దిగా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే 9 సేవింగ్స్ కి సంబంధించిన హౌస్, అలాగే తండ్రికి సంబంధించిన స్థానం కాబట్టి తండ్రితో స్వల్పమైన విభేదాలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు కొనుగోళ్లు అమ్మకాల విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకుంటే ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో
అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ యొక్క సమస్య నుంచి ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉంది. చివరిలో పరిష్కారాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అవి మీరు నిత్య జీవితంలో ఆచరిస్తూ మరియు దైవికంగా చేయవలసిన కూడా సూచించడం జరుగుతుంది. అవి చేస్తే కనుక మీకు అన్ని తరాలుగా మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అలాగే ఈ యొక్క గురువు వృషభంలో ఉన్నప్పుడు, అలాగే ఈ 10వ ఇంట్లో శని ఉండడం వల్ల మీకు ఆకస్మికంగా కొన్ని సందర్భాల్లో ఆ శని మీదకి శుక్రుడు బుధుడు వచ్చినప్పుడు, అలాగే శని సింహంలో ఉన్నప్పుడు బుధుడు శుక్రుడు కూడా కొద్దిగా శనిని కూడా చూస్తారు. కాబట్టి వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. అలాగే గురువు మీద కూడా అంటే వృషభంలోకి కానీ వృశ్చికంలోకి కానీ శుక్ర బుధులు వచ్చినప్పుడు కూడా కొద్దిగా ఈ దోషం తగ్గుతుంది. కాబట్టి అప్పుడు కొద్దిగా వివాహ ప్రయత్నాలుగా స్వల్పంగా అనుకూలత కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క గురువు కుజుడు లాంటి గ్రహంతో కొద్దిగా కలిసినప్పుడు స్వల్పంగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా స్త్రీలతో ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వివాహం పరంగా కూడా స్వల్పమైన ఆటంకాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. స్వల్పంగా ఆడవాళ్ళ వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగే ఈ శుక్రుడు శని కలిసినప్పుడు మాత్రం ఈ ఆడవారి వల్ల ధనపరమైన లాభాలు ఇట్లాంటివి కలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకున్నట్లయితే మీకు అన్ని పనులకు కూడా మంచి జరుగుతుంది. అలాగే రవితో పాటు కూడా కలిసినా కానీ ఈ యోగాలు ఇంకా పెరిగి మీకు అన్ని పనులకు మంచి జరిగే అవకాశం ఉంది. శని రవిలు కలిసినా, శని రవిని చూసినప్పుడు ఇట్లా మీకు బెనిఫిట్ ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాలను మీరు పరిపూర్ణంగా ఉపయోగించుకుంటే అన్ని పనులకు మంచి జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో శని మహాదశ కానీ, శుక్ర మహాదశ అంతర్దశలు కానీ, బుధ మహాదశ అంతర్దశలు కానీ, రాహు మహాదశ అంతర్దశలు కానీ, రవి మహాదశ అంతర్దశలు కానీ నడుస్తున్నట్లయినా కానీ కొద్దిగా అనుకూలత పెరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశం ఉంది. మీరు ఈ యొక్క గురువు యొక్క దోషం పోగొట్టుకునే నిమిత్తం పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం, సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళని కొద్దిగా ఎదిరించే పరిస్థితులు వచ్చినా కానీ ఎదురు సమాధానం చెప్పకుండా సాధ్యమైనంత మౌనం పాటించడం వల్ల ఈ దోషాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే దైవాన్ని ఆశ్రయించడం, అలాగే సద్గురువుల యొక్క సహవాసం చేయడం, మంచి ఆధ్యాత్మికమైన ఉపన్యాసాలు వినడము, అలాగే సజ్జన సాంగత్యము ఇట్లాంటివి చేయడం వల్ల ఈ యొక్క దోషాల నుంచి బయటపడగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే మీరు ఈ దోషాల నుంచి బయటపడే నిమిత్తం దక్షిణామూర్తి స్తోత్రము ఇట్లాంటివి చదువుకోవడం మంచిది. అలాగే బాగా శుక్రుడికి సంబంధించిన శుక్ర స్తోత్రము, నవగ్రహాలు శుక్రుడికి సంబంధించిన స్తోత్రము చదువుకోవాలి. అలాగే ఈ యొక్క గురువారాలు కూడా పసుపు వస్త్రం ఎప్పుడైనా నెలకు ఒకసారి పసుపు కలర్ జాకెట్ పీసు, శనగలు కేజీన్నర ప్రమాణంగా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం కానీ, లేకుంటే ఇవి రెండు ఈ యొక్క బెల్లంతో పాటు శనగలు బాగా ఉడకబెట్టి ఆవుకు తినిపించడం కానీ ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం మంచిది. ఇట్లా చేయడం వల్ల మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటి ఏ విషయాల్లో అయితే బాధిస్తున్నారో ఆ బాధలన్నీ తొలగిపోయి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశం ఉంటుంది. మీకు అన్ని పనులుగా కూడా గురువు యొక్క పేరు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ పాటించగలరు. అలాగే ఈ శుభ ఫలితాన్ని పరిపూర్ణంగా పొందగలరు. శుభం.